మేఘం వస్తే మెరుపు రాదా అన్నారు మా గురువు గారు. మేఘం ఎక్కడ గురువు గారు అన్నా, నీలమేఘశ్యాముడవు నీవయ్యా, ఆ అమ్మాయి మెరుపు తీగ. మేఘం వచ్చినప్పుడే మెరుపు తీగ వస్తుంది. ఓయ్ రాముడు, ఆ పెళ్ళి రేపు నీకు కుడ్బి అని కూడా చెప్పారు. మా గురువు గారు అంతటి వారు అంత మాట అన్నారంటే అది జరుగుతుంది అంటూ జనకు తోటలోన పరస్పరం నేను తొలుదంత చూసుకున్నది జ్ఞప్తికి తెచ్చుకొను మనము. ఈ అత్యంత గోప్యమైన విషయాన్ని స్వామివారు హనుమస్వామికి చెప్పారు. తొందరగా గుర్తుపడుతుంది నాయన. అంతేకాదు, సీతకి ఉంగరము ఆనవాలుగా గుర్తు చెప్పి ఇచ్చి రామనామాంకితం చేదం పశ్చాదేవి అంగుళీయకం అన్నా. ఏ ఉంగరం ఇచ్చారు రామచంద్రమూర్తి అంటే, కాళ్ళు కడిగిన తర్వాత అల్లుడికి మధుపర్క ప్రాసన చేస్తారు మామగారు. తేనె, బెల్లము, పెరుగు, బెల్లము పెట్టిన తర్వాత బట్టలు పెడతారు. బట్టలు పెట్టిన తర్వాత అల్లుడికి ఏదైనా ఆభరణాలు ఇస్తారు. జనక మహారాజు శ్రీరామ అనేటువంటి అక్షరాలు రచించినటువంటి ఉంగరాన్ని అల్లుడి చేతికి తొడిగేటండి. ఇది వాళ్ళ నాన్నగారు ఇచ్చింది. అమ్మాయికి చాలా తొందరగా గుర్తుంటుంది. అందుకనే కదా దక్షయజ్ఞంలో సతీదేవిని వెళ్ళొద్దు అన్నట్ట పరమేశ్వరుడు. మగవాళ్ళుగా పుట్టారు, మీరు ఆడవాళ్ళగా పుడితే పుట్టింటి విషయం తెలుస్తున్నది కాబట్టి. ఏంటి అంత గొప్ప ఉంది మీ పుట్టింట్లో అన్నట్ట. పతి గృహంబున సిరియు సంపదలు కలిగి ఉన్నప్పటికీ కడు పేదలైన పుట్టింటి మీది ఆశలు విడువరు కాంతలు వేయునేలా అని చెప్పింది. పుట్టింట్లో అత్తవారింట్లో కొన్ని వేల రూపాయల చీరలున్నా అమ్మగారింటికి వెళితే 100 రూపాయల కాటన్ చీర పెడితే ఇక్కడ 10 ఊళ్ళు కట్టుకొని తిరిగి చూపిస్తుంది. మరి ఎందుకే మొన్న నా మెమరీ కార్డ్, నా ఇదంతా ఈ క్రెడిట్ కార్డ్ అంతా రాసేసాం. అదంతే భోగ భాగ్యంబులను తులతూగుతున్న. ఇక్కడ మంచి మాట చెప్తారు పోతన గారు. మెట్టి నింట పెట్టెలు నిండుగా ఎన్ని పట్టు చీరలున్నను పుట్టింటి వారు పెట్టలేకున్నను ఎట్టకేలకు పుట్టింటి నుండి ఒక కట్టు చీరను కాంతలు ఆశించుట సహజము అని చెప్పింది. అమ్మవారే చెప్పింది. మీరు వాళ్ళని ఏడిపిస్తున్నారంటే నేనేం చెప్పలేదు, నేనేం చేయలేదు. వాడు కూడా ఏడవడం ఎప్పుడో మర్చిపోయినారు. ఎన్నిసార్లు ఏడుస్తాము అయ్యా. తొందరగా గుర్తుపడుతుంది ఈ ఉంగరం. ఎంత త్వరగా వస్తావో వెళ్ళు నాయన, తొందరగా వెళ్ళిరా. నీ క్షేమ సమాచార వార్త వినటం కోసమే రాముడు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఉన్నాడని గ్రహించు నాయనా. నువ్వు చెప్పేటువంటి సమాధానం మీద నా బ్రతుకు ఆధారపడి ఉందిరా, బయలుదేరు అన్నాడు. స్వామికి నమస్కరించారు. వీళ్ళంతా వెళుతున్నారు. ఈ 10 మంది. ఆగండి అన్నాడు సుగ్రీవుడు. వీళ్ళు అనుకున్నారు టీఏలు ఏమన్నా ఇస్తాడేమో, ఎక్కడన్నా గెస్ట్ హౌస్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసి ఉంటాడేమో, ఏదన్నా బ్రేక్ ప్రోగ్రామ్కి ఏదన్నా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఉంటాడేమో. చెప్పా కదా, 1 నెల రోజులు గడువు. 1 నెల రోజులు గడువుతో సీతా సమాచారంతో తిరిగి రావాలి. సమాచారం దొరకలేదని మీరు రాలేదనుకో, మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని చంపుతారు. అనవసరంగా నాకు ఖర్చులు అవుతాయి. సమాచార వార్త దొరకలేదు, ఎందుకు నన్ను పిలవటం అని మీరే వచ్చారనుకో, ఇక్కడే చంపుతా. మీరు బ్రతకాలి అంటే సీతమ్మ వారి వార్త తెలుసుకురావాలి. ఇది ఎక్కడొచ్చిందిరా దేవుడా, ఎగతాళికి జడలాగితే 7 తరాలు తగులుకున్నట్టుగా. ఏదో అది ఇది ఇస్తాడంటే ఇది ఇచ్చాడేమిటి, ఏం చేస్తారు? అయినా ఉన్నారు. రామునివారము మాకేమి విచారము స్వామి నీదే భాగ్యం. రాముడిని నమ్మితే దుఃఖం ఎక్కడుందండి? రాముడిని నమ్మితే దుఃఖం లేదు, పాపం లేదు, జడత్వం లేదు, మోహం లేదు, మోసం లేదు. వీడు బయలుదేరారు. వీడు బయలుదేరుతూ ఎలా పెడుతున్నారు? రామనామం చేసుకుంటూ బయలుదేరారు. సుగ్రీవుడికి నమస్కరించారు, రామచంద్రమూర్తికి నమస్కరించారు, లక్ష్మణస్వామికి నమస్కరించారు. వీళ్ళు బయలుదేరుతున్నారు. అయోధ్యవాసీ దశరథ నందన, అయోధ్యవాసీ
జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రాజా రామచంద్ర భగవానికి నారాయణదాస్ గారు అచ్చ తెలుగు అనలేదు, నాటు తెలుగు అన్నారు. అచ్చాలోంచి అచ్చా వచ్చింది కాబట్టి ఆయన ఒప్పుకోలేదు. ఆయన నాటు తెలుగులో డిక్షనరీనే రాశారండి. డిక్షనరీ. టార్చ్ లైట్ మనం ఏమంటాం నాటు తెలుగులో చెప్పండి? వెతకాలి, గూగుల్ అమ్మని అడగాలి, అది కింద తిరగాలి. పిసుకుడు దివ్య అని చెప్పారు నారాయణ. పిసుకుడు దివ్య అంటే ఆయన నాటు తెలుగులో గౌరప్ప పెళ్లి అని రాశారు, గిరిజా కళ్యాణ్. దాని ఆశీర్వచనం కూడా మంచి నాటుగానే ఇచ్చారు. నీ అమ్మను నీ అక్కను నీ ఆలిని నిండు మరియు నీ అమ్మ అంటావేంటి అన్నట్టు. నీ అమ్మను నీ అక్కను నీ ఆలిని నిన్ను మరియు నీ బంధువులను మాయమ్మ అయిన మారెమ చల్లగా కాపాడుగాక చచ్చేదాకా. అది ఆశీర్వాదం. ఆయనకే చెల్లింది మహానుభావుడు. కుంభావ సరస్వతి అంటే నారాయణదాస్ గారి. అటువంటి వాళ్ళు మళ్ళా పుడతారా అని అడిగారట. మళ్ళా పుట్టేట్టుగా ఉంటే వీడెందుకు పుడతాడు అని చెప్పారట నారాయణదాస్ గారు. మనకు తెలుసు మహానుభావుడు. ఆయన రాశారండి ముక్తపదగ్రస్తం. మముచు హనుమదంగద జాంబవదాది మహిత కవివీరుడు సీతా సందర్శనార్థమై కట్టెతో కైలాసమేగ ముంకించు మూక్షుల పగిది కుజమండలమునకు తంత్రీ వార్తల నేర్పరచు శిల్పుల కరణి క్షేత్ర గణితజ్ఞుల వలె పృథివ్యప్తేజో వాయువుల్లప్ప ఇతర మేదియును లేదని సిద్ధాంతీకరించు నాస్తికుల చెరుపున భగవత్తత్వ నిరూపణమునకై తంటాలు పడు ఆస్తికుల సభగున తరుణి భార్య ప్రథమ ప్రసూతికై తంటాలు పడు ధనవంతులకు అతి వృద్ధ మగల పోల్కి ఎల్ల దిక్కుల తిరుగుచు ఎల్ల దేశముల తిరుగుచు ఎల్ల ప్రాంతములను పరిణమించుచు ఎల్ల పాందుల నడుపుచు నదీ నదంబులు జలకూపంబులు వాపీకూప తటాకంబులు గుల్మంబులు పర్వతంబులు పర్వతాగ్రములు నదులు పాంధములు సమస్త ప్రజలను అడిగిన చోట మరొక్క మారి తూరి తూరి గుచ్చి గుచ్చి వేసారి వేసారి సీతా దర్శన కాంక్ష తత్పరతో శ్రీరామచంద్రుని వంటి దివ్య సౌజన్యమూర్తికి ఉపకరింపని తమ జన్మ ఉదాయనందు రామచంద్రుని వంటి శరణ్యునకు ఉపయుక్తమగు జీవనంబునకు సార్థకంబు గల్గునంచు సీతామాత చతుర్దశ భువనంబులందు ఏ పాటిగానున్న ఏ ప్రదేశంబునున్న ఎంతో వనోనున్న ఆ తల్లి యొక్క దివ్య దర్శన వీక్షణ చేత మన జన్మంబు సాఫల్యమగునటంచు పాంధుల నడుగుచు నదులం దిగుచు కొండల నెక్కుచు గుల్మముల తొలుచుచు కూటముల ప్రవేశించుచు సర్వదిక్కుల యందు సీతా శిరోమణి యొక్క దివ్య వైభవ విశేషములెల్ల బాంధులను తరచి 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 అడుగుచు సీతా శిరోమణి దర్శనంబుగాంచక ఒకంత కొంచెం ఒకంత ఖేదవడి కిన్నీటి గాంచుచు అంతలో ఉద్యుక్తులై రాముడు దైవము సర్వలోక శరణ్యులకు రాముడు మనకావాసమాధారము రామస్వరూప దివ్య రక్షణ మనకెల్ల వేళల ముందుగాక మనకేటి దుఃఖము మనకేటి చింత మనకేటి విచారము పంపినవాడు సర్వగుణుడు రామచంద్రుడు రామచంద్రుని దివ్య హస్తంబున రామునికి ఉపకరింపుంబగు పరికరంబుగా నుండుట మనకు అదృష్టమనుచు ఎల్ల దిక్కుల రెక్కించిన ఉత్సాహంబుల మరొక్క మారు వెతుకుచు 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 ఆ మహాశిరోమణిని గానక అత్యేక తీవ్ర ప్రయత్నంబులం చేసి చివరకు దాహంబు చేత పీడింపబడుతూ ఒక వృక్షంబు చేరి శోకించినంత అమ్మవారు కనపడి దుఃఖం కలిగింది వాళ్ళకి. ఎందుకు దుఃఖం కలిగింది అన్నారు? వెతికిన వృధా అయిందని కాదు, రాముడికి ఉపయోగపడలేకపోయినామే. ఇంత చరిత్ర కూడా రాముడికి ఉపయోగపడలేదు. ఎందుకు మన జన్మ తగలయ్యనా? మనల్ని నమ్మి పంపించారు. అంతలో జాంబవంతుడు ఉన్నట్టు, అరే భగవంతుడి చేతిలో మనం పరికరం రా, అసలు మనకి దుఃఖం ఏమిటి? పంపినవాడు ఆయన, మన క్షేమం కూడా చూసేవాడు ఆయనే. మీరు దుఃఖపడద్దు అంటే అందరూ దాహం చేత పీడింపబడుతున్నారు. అప్పటికి 26-27 రోజులు అయిపోయింది. ఎక్కడా సీతమ్మ వారు కనపడలేదు. సుగ్రీవుడు కనపడుతున్నాడు. తాతయ్య ఏం చేద్దాం, మీకేం భయం లేదురా,
రాముడి రక్షణ ఉంటే సుగ్రీవుడు ఏం చేస్తాడు అన్నాడు. అదండి, భగవంతుడి మీద అంత విశ్వాసం ఉంచాలి. శ్వాస పోయినా పర్వాలేదు, భగవద్ విశ్వాసం పోకూడదు. జీవితం అంటే వేరే ఎక్కడా లేదు. మరణం అంటే ఏమిటన్నారు? భగవద్ అవిశ్వాసమే మరణము అన్నారు. అందుకనే భగవంతుడిని పూర్తిగా నమ్మినటువంటి వాడికి దుఃఖం లేదు, పాపం లేదు, జడత్వం ఉండదు. ఓ చెట్టు కిందకి చేరారు. తాతయ్య దాహంగా ఉంది, మేము అడుగు వేయలేం, సుగ్రీవుడు చంపడం ఉత్తదే, ఈ దాహంతో చచ్చిపోవటం నిజం, మేము రాలేము అన్నారు. అందులో నీలుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎవరో ఉన్నారు, ఆయన జియాలజిస్ట్ అండి. భూమిలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎన్ని అడుగుల లోతులో నీరున్నదో చెప్పగలిగినటువంటి మహానుభావుడు. ఆ నీళ్ళుని అడిగారు, ఎవరైనా అయినా దగ్గర ఎక్కడన్నా కాస్త నీళ్లు ఉంటే చూడు, వీళ్ళు చచ్చిపోతున్నారు అంటే ఆ నీళ్ళుడు కూర్చున్న చెట్టే గబగబా ఎక్కాట. ఎక్కితే అతనికి ఏం కనపడ్డది? నీళ్ళు అల్లంతదమున కొన్ని జల విహంగంబులు తమ రెక్కల నల్లార్చుకొనుచు తత్పక్షమునందున్నట్టి కుసుమ పరాగంగాచి నీరుండు తాత అప్రాంతం బంధు జల సౌకర్యము గలదు. ఒకంత యోచించి ఒకంత శోధించి అప్పరున సాధింపగలము ఆ కూపంబునకు చేరుటటంసు. దూరం నుంచి కొన్ని జల విహంగాలు, నీటి పక్షులు రెక్కలు అలా టపటపటపటప కొట్టుకుంటూ వస్తున్నాయి. ఆ రెక్కల మీద పుప్పొడి చూశాడు వాడు. అంటే అంత నిశిత దృష్టి అన్నమాట. పుప్పొడి ఉన్నది అంటే నీరున్నది తాత, నీరున్నది అంటే పద్మాలు ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి కాబట్టి ఈ పక్షులు పైనుంచి వస్తున్నాయి, అదేదో గుంటలోంచి వస్తున్నట్టున్నాయి, అక్కడికి వెళదాం పదండి అన్నారు. అందరూ అక్కడికి వెళ్ళారు. అది నిజంగానే నిబిడాంధకారంగా ఉన్న ఓ పెద్ద గహ్వరము అన్నారు. దిగుడు బావిలాగా ఉంది. కళ్ళు పొడుచుకున్నా కాన రావట్లా. ఏమిరా ఇందుట్లోంచే వచ్చాయా అన్నాడు. ఇందుట్లోంచే వచ్చాయి తాత. ఏమిరా సుగ్రీవుడు ఏమన్నా లంచం ఇచ్చాడా ఇక్కడ మమ్మల్ని అందరినీ పడుకోబెట్టమని? ఇందులో ఎట్లా వచ్చినాయిరా? లేదు తాతయ్య వచ్చినాయని వాడ బావి గోడని రెండింటిని అలా చేతులతో పట్టుకొని బావి మీదకు 3 వంతులొంగి ముక్కుతో వాసన పీల్చాకండి. మట్టి తడిసిన వాసన వారి ముక్కులకు కొట్టింది. తాతయ్య మట్టి తడిసింది అంటే నీళ్లున్నాయి, మనం ప్రయత్నం చేస్తే దొరుకుతాయి అన్నారు. దిగటం ఎట్లా అన్నారు. ఏం లేదు తాతయ్య, నేను నా 2 చేతులు పట్టుకొని లోపలికి దిగి ఈ 2 కాళ్ళు బావి గోడకి మోపిస్తా. రెండో వాడు కిందకి దిగుతూ నా 2 కాళ్ళు పట్టుకొని వాడు 2 కాళ్ళు గోడకి మోపించాడు. 3వ వాడు 2వ వాడు, 4వ వాడు 3వ వాడు, 5వ వాడు 4వ వాడు. ఇట్లా ఒక నిచ్చెనలాగా మనం దిగుతూ ఉంటాం. 10 మంది పట్టుకున్న తర్వాత మొదటి వాడు అడుగు వెనక్కేస్తాడు, రెండో వాడు అడుగు వెనక్కేస్తాడు. సో ఇలా బ్యాలెన్స్గా మనం నడవచ్చు. మొదలుపెట్టారు. దిగారు 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 దిగారు. ఇక్కడ నీళ్లు లేవు, నిప్పులు లేవు. జాంబవంతుడు అన్నాడు, ఇప్పుడు ఎన్ని ఆమడలు ఏమైనా దిగామో తెలుసా అన్నట్టు. అందులో ఒక స్టాటిస్టికల్ ఇంజన్ ఉన్నాడు, గవయుడు అని. వాడన్నట్ట సుమారు 10 ఆమడలు దిగుంటామని చెప్పాడు. అందులో సుషేనుడు అని తార తండ్రి, అతడు అన్నట్ట ఇప్పుడా చెప్పడం అన్నట్టు. వాడన్నట్ట అడిగినప్పుడు చెబుదామని ఆగేది, అడగకుండా చెప్పకూడదే. సరే వీళ్ళు మదన పడుతున్నారు. పైకా పోలేం, చావోరేమో కిందే తెలుసుకోవాలి. అయితే వీళ్ళు ఒకటికి ధైర్యం వచ్చింది, ఇక్కడ చస్తే సుగ్రీవుడికి కూడా తెలియదు. మెల్లగా దిగుతున్నారు. దిగితే వాళ్ళకి అదృష్టం అండి. అత్తరంగున అమ్మహిత కపిమరులకు సుందరతర దివ్య చంద్రోదయం బగు దిశంబున సకల స్వరూప స్థితి సాత్వక ప్రమాణములు దివ్య రత్న పరిచ్ఛలమైన దివ్య భవన గుహ్యాంతరంబులు సర్వకాసార పరివాహ జలది జలాశనంబులు సకల సుగంధ పరిమళ సంభరిత దివ్య వృక్ష ప్రసూనములుగాంచి అచ్చరు ముందిరి అక్కపిమరులందరూ. కొన్ని వేల చంద్రుల్ని చూశారటండి నేల మీదకి దిగంగానే. అక్కడెందుకు అంతమంది చంద్రులు ఉన్నారు అన్నారు. చంద్రులు కాదు, అక్కడ ఉన్నటువంటి చంద్రకాంత శిలలతో నిర్మాణం చేసిన భవనాలు కొన్ని వేల చంద్రుల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయిటండి.
ఎటువంటి భవనాలు ఉన్నాయో, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు, కూట్మములు, గుల్మములు, తరులు, పొదలు, అన్ని తీగలు, తర్వాత బ్రహ్మాండమైనటువంటి చెరువుల నిండా పద్మాలు, తామరలు, కలువలు. వీళ్ళందరికీ మహదానందం కలిగింది. ఏం చేశారన్నారు? గాయంతి కేచిత్, హసింతి కేచిత్, ప్రలచింతి కేచిత్ అన్నట్టు ఒకడు. మొదట పట్టుకున్నవాడు అన్నట్ట జాంబవంతుడంటే ఏమిట్రా మీ చావు అన్నట్ట. వీళ్ళు చూసాం అంటున్నారు. తాత అసలు మొదట చూడమని చెప్పింది నేను కదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, పక్కన పెట్టేశారు. ఇప్పుడు అదంతా అవసరమా? పైకి వెళ్ళిన తర్వాత మీకు సన్మానం, సత్కారం, దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తాము, ముందర వెతకండి అన్నారు. ఇప్పుడు వెతకడం లేదు, కొంచెం సేపు ఇది రెస్ట్ పీరియడ్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారన్నారు, శుభ్రంగా ఆ తామరలు నీళ్ళల్లోకి దుక్కారు, తామర తూడులో ఉన్నటువంటి మకరందాన్ని తిన్నారు. అప్పుడు ఏం చేశారన్నారు, విలపంతికే చిత్, వాడే పెద్ద కింగ్ అన్నట్టుగా చెరువు గట్టు మీద పడుకొని ఈ కుడికాలు ఎడంకాల మీద వేసుకొని పడుకొని ఉడుతున్నాడు. ఎవడు అసలు మన లోకంలో లేట జాంబవంతులు వచ్చి మీకేం పోగాలం వచ్చిందిరా, మనం వచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఏమిటి, మీరు రెస్ట్ తీసుకోవడం ఏమిటి, ఏమన్నా ఉందా, లేవండి కడుపు నిండా నీళ్లు తాగారు. మహదానందం పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినాయి. మంచి అగరు పరిమళంతో కూడి ఉన్నటువంటి సుగంధం వాళ్ళ ముక్కులకు తగిలింది. ఆ సుగంధంతో పాటు ఒక అద్భుతమైనటువంటి కిన్నర గానం వాళ్ళ చెవులకు చేరుతున్నది. అది కూడా ఒక స్త్రీమూర్తి రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నది. రాజా రామచంద్ర భగవానికి స్త్రీమూర్తి, ఏకాంత ప్రదేశం, అనుమానమే లేదు. రావణాసుడు పైన పెడితే మనకు దొరుకుతుందని ఇక్కడ పెట్టుంటాడు అమ్మవారిని. వాడికి తెలియదు, వాడి తల్లిలో పేరు కూడా వెతుకుతాడు అని చెప్పి వీళ్ళు బయలుదేరారు. ఎలా వెళ్ళారు అంటే, ఒక తలుపు వారగా వేసి ఉన్నది. వారగా వేసి ఉన్న తలుపుల సందులోంచి అగరు ధూపం వస్తున్నది. ఆ గానం కూడా అక్కడి నుంచే వస్తున్నది. యాం కపీనాం సహజ లక్షణం. కోతులకి సహజ లక్షణం ఏమిటంటే తలుపు పూర్తిగా తీయవు, సగం తీసి ఆ సగంలోంచి తలబెట్టి చూస్తుండే. మనం ఏదో వెనక్కి తిరిగితే భయపడి సావాలి. ఇవన్నీ ఆ సగం తీసి తలుపులోంచే చూస్తున్నాయి. ఒకటి వంగింది, దాని మీద ఇంకోటి ఎక్కింది, దాని మీద ఇంకోటి ఎక్కింది, కుండ మీద కుండ బోర్లించినా ఇవన్నీ ఎక్కినాయి. కొంచెం వెనక్గా వస్తూ జాంబవంతుడు ఏమైంది అని తలుపు తీశాడు. పళ్ళుని కింద పడ్డాయి, మొత్తం పడిపోతుంది. జాంబవంతుడికి ఆశ్చర్యం వస్తుంది. ఎందుకు అన్నారు, ఎదురుగా శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య సుందర విగ్రహ దర్శనం చేశారండి జాంబవంతుడు. ఆ విగ్రహానికి ఎదురుగా ఒక స్త్రీమూర్తి చేతిలో తంబుర ధరించి చిత్తాన్ని శ్రీరామచంద్రుడి యొక్క దివ్య పాదార విందాయత్తం చేసి రామనామం చేస్తూ ఉన్నది. స్త్రీమూర్తి రామనామం అయ్యేటప్పటికల్లా జాంబవంతుడికి కూడా ఆనందం వేసి వీళ్ళందరినీ మౌనంగా ఉండమని చెప్పి వీళ్ళందరినీ దాటుకొని ఆయన రామచంద్రమూర్తి వెనకాల నిలబడ్డాడు జాంబవంతుడు. కళ్ళు తెరిస్తే ఈవిడికి జాంబవంతుడు కనపడతాడు. జాంబవంతుడు ఎందుకు వెనకాల నిలబడ్డాడు అన్నారు. ఏమమ్మా, నువ్వు గానం చేస్తున్న ఆయనకి సంబంధించిన వాళ్ళం మేము అని చెప్పటానికి, రాముడి వారం అని చెప్పడానికి రాముడు వెనకాల నిలబడ్డాడు. ఈవిడ ఏమీ అసలు వీళ్ళని చూడలేదు. ఉన్నట్టుండి ఈ 9 మందిలో ఎవరితో ఒక శబ్దం చేసింది. శబ్దం చేసేటప్పటికల్లా ఈవిడ కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా భల్లూకం కనపడ్డది. కొంచెం ఆశ్చర్యపడ్డది అంటున్నారు. జాంబవంతుడికి రెండో మాటకు అవకాశం ఇవ్వాల. అమ్మా 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 అమ్మ నీవే సీతవా, అమ్మ నీవే సీతవా, సీతవా సీతవా
సీతామ్మవారు మా రాముడు వారి ఇల్లాలిపోయినా మా జనక మహారాజు గారి కూతురుపోయినా నువ్వు అదైతే అమ్మో 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 మా జన్మ ధన్యమైంది తల్లి. నువ్వేం బాధపడద్దు, నువ్వు దుఃఖపడద్దు తల్లి. నీ వడల నేల దాశరథి ఇల్లాల మా నువ్వు ఏం దుఃఖపడద్దు. మీ ఆయనతో నిన్ను చేరుస్తాం. ఎదురొచ్చిన రావణాసురుని యముడి ఇంటికి పంపిస్తాం. నువ్వు దుఃఖపడద్దు తల్లి. నువ్వు సీతవా, నీవే సీతవా, నీవే సీతవా అన్నారండి. కిసకిసకిసకలాడుతూ ఈ మిగతా బ్యాచ్ అంతా వెనక్కి వచ్చారు. జాంబవంతుడిని పట్టుకున్నారు. వాళ్ళు చూస్తున్నారు, ఇవి అవునంటుందా కాదంటుందా, చేతిలోకి నీళ్లు తీసుకొని శపిస్తుందే. శపిస్తే జాంబవంతుడి ముందుకు నెడదాం, మనం పక్కకి వెళ్దాం. పెద్ద తలకాయలు ఉండేది అందుకేగా. దున్నపోతే దూడల్లోకి, మెయ్యపోతే ఎద్దుల్లోకి అని అట్లాగే ఉపయోగపడేది. ఆవిడ ఈ అందరినీ చూసి వారందరికీ నమస్కరించింది. ఈవిడేదో మనకి ఫేవరబుల్గానే ఉంది. వాడు కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరు తల్లి నువ్వు అని అడిగారు. నాయనా మీరు అనుకున్నట్లుగా నేను సీతను కాదు అని చెప్పిందా కాదా? మంచినీళ్ళు అడిగింది ఎవర్రా? సిగ్గు లేదు మీకు? మంచినీళ్ళు కావాల్సి వచ్చిందా? రాసపీలుగా ఒంటరిగా పోదని నువ్వు ఒక్కడి దాకా మమ్మల్ని అందరినీ చంపావా అంటున్నాడు జాంబవంతుడు. సీత కాకపోతే ఎవరమ్మా అని అడిగారు ఆంజనేయ స్వామి గారు. అప్పుడు చెప్పింది స్వామి, నాయన